అన్ని జంతువులు చాలా సంతోషంగా ఆనందంగా జీవంతో ఎగురుతూ నాట్యమాడుతున్నట్టుగా ఉన్నాయి. అవును, ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు మనకి అత్యంత అందమైన ఇంటిని, పొలమును కూడా ఇచ్చారు. మీరు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టును తినవచ్చు, ప్రతి ఫలమును తినవచ్చు, కానీ ఆ మంచి చెడును కలిగించే చెట్టు ఫలము నుండి కాదు. మీరు దాన్ని తింటే ఖచ్చితంగా చనిపోతారు. ఈ పండు తినవద్దని దేవుడు నిజంగా చెప్పాడా? అవును, మనం దానిని తాకకూడదు, లేకపోతే మనం చనిపోతాము. మీరు చనిపోరు. మంచి చెడులను తెలుసుకొని మీరు అతనిలా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. నేను ఫలాన్ని తిన్నాను మరియు మీకు కూడా తెచ్చాను, మీరు తినండి. ఇది మన ఇద్దరం తిన్నాము. అదము, నేను ఆ ఫలం తిన్నకాడి నుంచి నాకేదో జరుగుతుంది, నాకేదో అవుతుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అదము, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుడు వస్తే దూరంగా ఉండాలి. ఆదాము, నీవు నా పట్ల అవిధేయత చూపినందున ఇప్పుడు నీవు బతకడానికి కష్టపడి పని చేస్తావు. ఇక ఈ తోటలో నీ ఇల్లు కాదు, నిన్ను తోట నుండి తోలివేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, ఇప్పుడు మనం ఏదైనా తోటను కోల్పోయామే. అవును, ఇంకా ఒకే ఒక ఆశ మిగిలింది. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఇంకెవరున్నారు? మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇంకా మన పిల్లలకి దేవుని మార్గాన్ని అనుసరించేలాగా నేర్పుదాము.